యువర్ కోడ్ అనే మాడ్యూల్లో ఉన్నాం. ఈ వీడియోలో డీబగ్గింగ్ ప్రాక్టీస్ చేద్దాం ఈ క్లాస్లో. ఓకేనా? ఏమంటాం? డీబగ్ ద కోడ్ 1 అంట. చెఫ్ ఏం చేసాడు? డిఫైన్స్ ఎ పేర్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్ ఏ బి 1 ఫుల్ పేర్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి. ఇదంటే ఒక ఫుల్ పేర్ అంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1,55 అయితే 1 + 55 + 1 × 55 ఏంటవుతుంది? 56 + 55 ఇంత. సో ఇదంటే ఒక పేర్ అంట. బట్ 1,56 ఉంటే ఇట్స్ నాట్ ఏ వన్ ఫుల్ పేర్. ఎందుకంటే 1 + 56 చేసినప్పుడు ఎంత వస్తుంది? 57 వస్తుంది. 1 × 56 చేసినప్పుడు ఎంత వస్తుంది? సో ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 111. సో ఎప్పుడైతే 111 అవుతుందో ఆ పక్క నంబర్స్ 1,55 ఈక్వల్స్ టు 111 అవుతుంది. 111 అవుతుంది వన్ ఫుల్ పేర్. అది కాకపోతే ఇట్స్ నాట్ వన్ ఫుల్ పేర్. ఏంటంటే ఇప్పుడు మన టాస్క్ ఏమి ఇచ్చిండు? 2 positive integers, output is they are one full pair, otherwise no other. Debug your fix the issue. Input format. ఇక్కడ ఇండెంటేషన్ లేదు, సో ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ ప్రింట్ తర్వాత స్పేస్ రావాలి. తర్వాత ఇక్కడ డాట్ ఎందుకు వస్తుంది? మల్టిప్లికేషన్ రావాలి. ఆ ఫామ్ నేమ్ ఇచ్చినాడు ఏ ప్లస్ బి బ్రాకెట్లో ఏ ఇంటూ బి ఇచ్చాడు, డాట్ పెట్టేసినాడు. సో అది ఒక ఎర్రర్, ఇది ఒక ఇండెంటేషన్ ఎర్రర్. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు సబ్మిట్ కొట్టేద్దాం. యూ డిడ్ ఇట్ వెల్ డన్, కరెక్ట్ అంట. తర్వాత డీబగ్ ద కోడ్ 2. చెఫ్ కన్సిస్ట్ ఆఫ్ క్లైమేట్ డాట్ ఇఫ్ ద టెంపరేచర్ అబౌట్ 20, అదర్వైజ్ ఇస్ అబౌట్ 20 ఉంటే హాట్ అంట, లేకపోతే కూల్ అంట. సో ఇక్కడ కండిషన్ తప్పించింది. ఏంటంటే ఇన్పుట్ సి తీసుకుంటే అది గ్రేటర్ దెన్ 20 ఉంటే హాట్ ఉండాలి, లేకపోతే ఫాల్స్ కూల్ ఉండాలి. Hmm. 21 గ్రేటర్ 20 కాబట్టి హాట్ వస్తుంది, లేకపోతే కోల్డ్ వస్తుంది. కరెక్ట్. అట్లా జస్ట్ క్వశ్చన్ చూడాలా, ఆన్సర్ చేయాలి. ఎర్రర్ చేస్తుంది. ఇదేమంటుంది? డిబగ్ ద కోడ్ 3. ద కోడ్ చెక్స్ ద నంబర్ ఈస్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0, బట్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ ద కంపైల్ ఎర్రర్. పాజిటివ్ నెగిటివ్ ఏదో చెప్తుందంట, కానీ కంపైల్ ఎర్రర్ ఉంది. అదేంటో చూడమంటాను. ఇక్కడ అంట ఎక్స్పెక్టెడ్ కాలమ్ ఎల్స్ నంబరు. సో ఇన్పుట్ తీసుకుంటుంది, నెంబర్ గ్రేటర్ అంటే పాజిటివ్ అంటుంది, ఈక్వల్స్ టు 0 అంటుంది, లేకపోతే నంబర్ ఇస్ గ్రేటర్. ఎక్కడ వచ్చిందంట? నంబర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎర్రర్ ఉందంట 94లో. నాకు తెలిసి ఇక్కడ ఎల్స్ రావద్దు, ఎల్ఇఫ్ రావాలి. ఎందుకంటే ఎల్స్ పైథాన్లో ఇఫ్ ఎల్ఇఫ్ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది, ఎర్రర్ పోయింది. ఎల్స్ ఉండదు పైథాన్లో, ఎఫ్ ఎల్ఇఫ్ కావాలంటే లాస్ట్కి ఎల్స్ బ్లాక్. కరెక్ట్ వచ్చిన అవుట్పుట్. అందుకే సబ్మిట్ టిక్ అయింది. కొంచెం స్లో చేసి చూసుకోండి, అది కరెక్ట్. తర్వాత ద కోడ్ ఇచ్చిండు, బట్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ కంపైల్ ఎర్రర్, రన్ చేసి ఫిక్స్ చేయమంటుండు. కెన్ ఓన్లీ కంటెంట్ స్ట్రింగ్స్ నాట్ ఇంక్లూడ్ స్ట్రింగ్. సో ఏజ్ ఉంది, ఇన్పుట్ తీసుకుంది. ఏంటంటే మరి దీని బాధ కెన్ ఓన్లీ కంటెంట్ స్ట్రింగ్ నాట్ ఇంటిజర్ టు స్ట్రింగ్. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి, నాటు పాస్ చేసి. సో అలా వచ్చింది నేమ్, ఇన్పుట్ అక్కడ వచ్చేస్తుంది. యువర్ ఏజ్ రాస్తుంది అక్కడ. సో ఏజ్ ఏం చేద్దామంటే దీన్ని
STR ఏజ్ అని పెట్టాం. STR హలో జోజో యు ఆర్ 7 years old అట్లా వస్తుంది. 7 years old. ఆరుకి ఇయర్స్కి స్పేస్ రావాలి. ఎర్రర్ అర్థమైంది కదా. అక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఇంటీజర్ని స్ట్రింగ్ని కన్కాటినేట్ చేయదంట. అందుకే నేను ఏం చేసేసిన ఏజ్ని స్ట్రింగ్ లెక్క మార్చి ప్రింట్ చేస్తున్నా. అప్పుడు ఇది కన్కాటినేషన్ అవుతుంది, కలుస్తుంది. ఇవి చూద్దాం. ద కోడ్ ఐడి ఈస్ if given number is positive or negative, and if it's positive, if we further check if it's even or not. Okay, also check if the number is 0, but this program has errors runtime. Errors ఉన్నాయంట. గ్రేడెడ్ అంటే సో ఫస్ట్ ఇక్కడ గ్రేటర్ అంటే ఇక్కడ ఎందుకంటే ఈఫ్ బ్లాక్కి ఇదంటే ఒకటి ఎల్ఇఫ్ తర్వాత ఇది ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఈఫ్ బ్లాక్లో చెక్ చేస్తారట. పాజిటివ్ నెంబర్ అయితే అది %2 అయితే వస్తుంది. ఇంకా దేనికి ప్రింట్ స్టేట్మెంట్స్కి ఇండెంటేషన్ ఉండాలి. 2 ప్రింట్స్. నేను ఏం చేద్దా అంటే ఇది కొడతా, ఇట్లా బ్యాక్ అనేసేసి ఇట్లా కాలన్ తీసి ఇట్లా కొట్టేసినాం కరెక్ట్ వచ్చేస్తుంది ఇండెంటేషన్. అట్లనే ఇది బ్యాక్ అనేసేసి ఇట్లా కొడితే కరెక్ట్ ఇండెంటేషన్ వస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ అది. ఎల్ఇఫ్ అంటే ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ రాయాలి. సో ఇక్కడ ఎల్స్ రాసేద్దాం. ఎల్ఇఫ్ పెడితే నువ్వు ఆడ మళ్ళీ ఇంకొక కండిషన్ రాయాలని. ఎల్స్ పెట్టేసినావు అనుకో ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. డన్ అట్లా. సో ఏమంటే చెఫ్ యాస్ బకెట్ హ్యావింగ్ కెపాసిటీ ఆఫ్ k liters. సాల్వ్ ఫిల్ విడ్ x liters. Find the maximum amount of extra amount in the liters that chef can fill in the bucket without overflowing. సో మనని ఏమంటున్నా అయితే చేద్దాం. ఏమంటున్నాడు, ఒక బకెట్ ఉందంట, దాని కెపాసిటీ k liters అంట. అలా మళ్ళీ x liters ఆల్రెడీ అలా వాటర్ ఉన్నాయి. బకెట్లో k liters కెపాసిటీ ఉంటే అలా x liters వాటర్ ఉంది కాబట్టి k liters మైనస్ k మైనస్ x చేసేస్తే మనకి దాని లోపల ఎంత స్పేస్ ఖాళీ ఉందో తెలుస్తుంది. అంతే, ఆ రెండింటి మైనస్ చేస్తే అయిపోయాయి. నేను ఏమంటున్నా అంటే ఎక్స్ మైనస్ దాని కెపాసిటీ ఎంత, దాని కెపాసిటీ k liters కెపాసిటీ ఉంది. దాంట్లో అలా ఎన్ని ఉన్నాయి, x liters ఉన్నాయి. ఆ రెండింటి మైనస్ చేస్తే దాని యాక్చువల్ కెపాసిటీ దాంట్లో ఇంకెంత పట్టచ్చు అని అర్థమైపోతుంది కదా. వచ్చింది, అదే ఆన్సర్. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు నీ దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది అనుకున్నాం. ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్లో 6 బిస్కెట్స్ వస్తాయి అంటే దాని కెపాసిటీ ఎంత, 6 బిస్కెట్స్. అలా ఆల్రెడీ 4 బిస్కెట్స్ ఉన్నాయి. దానిలో ఇంకెన్ని ఎక్స్ట్రా పడతాయి, 2 పడతాయి. ఎందుకు, ఎట్లా చేసినావు, దాని యాక్చువల్ కెపాసిటీ ఎంత 6 మైనస్ ఇప్పుడు వాళ్ళు ఉన్నాయంట 4, 6 మైనస్ 4 చేస్తే నీకు వాళ్ళు ఇంకెంత ఎక్స్ట్రా పడతాయి, 2 పడతాయి. ఇంకా సేమ్ ఇక్కడ k liters దాని యాక్చువల్ కెపాసిటీ అంట, దానిలో x liters ఉందంట వాటర్. సో k మైనస్ x తీసేస్తే ఏదో మిగులుతుందో అంత ఎక్స్ట్రా వాటర్ అలా పడుతుంది, అలా వాటర్ పట్టచ్చు అంటే అదే ఆన్సర్. అందుకే కరెక్ట్ వచ్చింది. ఇది చూడు, ఆడు లుకింగ్ ఫర్ ఒక టీవీని బై చేయాలనుకుంటున్నాడు. ఆ షార్ట్ లిస్ట్ చేసాడు బేస్డ్ ఆన్ 2 మోడల్స్. ఒకటి కాస్ట్ A రూపీస్ వైల్ సెకండ్ ఈస్ కాస్ట్ B రూపీస్. దెర్ ఈస్ ఎ హ్యూజ్ సేల్ అప్కమింగ్ ఆన్. ఈ సేల్స్ ఉన్నాయంట, డిస్కౌంట్స్ ఉన్నాయంట, ఫ్లాట్ 3% డిస్కౌంట్స్.
ఆన్ చెఫ్ గెట్ అండ్ సో మస్తు సేల్స్ ఉంటే చెఫ్ ఆడికి డిస్కౌంట్ వస్తుంది ₹3 ఆన్ ఫస్ట్ టీవీ అండ్ ఫస్ట్ డిస్కౌంట్ ఆఫ్ డి రెసిపీస్ ఆన్ సెకండ్ వన్ విచ్ టూ టీవీ అనేది చీపర్ అంటున్నాడు. ఏం చేసిండు? సో 4 ఇన్పుట్లు తీసుకుండ్రు. పి అనేది అంటే కరెక్ట్ చేసిన. ఇప్పుడు ఏంటిదంటే అవుట్పుట్ ఫార్మాట్ వచ్చింది, అది ఇంకేం కాదు. ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వచ్చింది కాబట్టి మనం సాల్వ్ చేయమంటుంది పెద్దన్న. సో ఏంటి ముచ్చట? ఫస్ట్ టీవీ అనేది ఫస్ట్ టీవీ మేక్ ద ప్రైస్ ఆఫ్ అండ్ సెకండ్ వన్ ఇది కాదు లేదు కానీ ఇక్కడ ఉందిలే. కంటెంట్ అవుట్పుట్ ఫార్మాట్ సింగిల్ టీవీ ఫస్ట్ టీవీ టీవీ చీపర్. ఇక్కడ ఉంది ప్రాబ్లం స్టేట్మెంట్. సరే, ₹A B అనుకున్నాం. ₹A B అంట. ఇన్పుట్ ఫార్మాట్ ఏముంది? ఫస్ట్ ఈ టెస్ట్ ABCD మార్క్డ్ ఇన్ రూపీస్. సెకండ్ కండిషన్స్ మార్క్స్ సరిపోతుంది అనిపిస్తున్నా. ఇది వచ్చింది చూడు. యాక్చువల్ వాడు ఏం చేసిండంటే అంటే మీరు సరే తప్పు చేసినాను నేను. యాక్చువల్గా వింటే ఉంటుంది. ఇలా ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయొద్దు, మైనస్ చేయాలి. A - C చేయాలి. సి అనేది మన డిస్కౌంట్ అనమాట TV1 పైన. అదే డి అనేది డిస్కౌంట్ అనమాట TV2 పైన. సో ఆ రెండింటి మైనస్ చేసి మన టీవీ కాస్ట్ తెలుస్తుంది. ఈ డిసి అనేది డిస్కౌంట్ అమౌంట్, ఏ అనేది యాక్చువల్ అమౌంట్. అర్థమైందా? అర్థమైంది కదా, చెప్తాను. ఇప్పుడు వాడు 2 టీవీలు కొనాలనుకుంటున్నాను. దాని ఒకటి ఏ ఒకటి బి. ఫస్ట్ టీవీ ఒక డిస్కౌంట్ ₹C, సెకండ్ టీవీ ఒక డిస్కౌంట్ D. సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదవండి, అదే ఉంటుంది. సో ఫస్ట్ డిస్కౌంట్ ఫస్ట్ టీవీ డిస్కౌంట్ తీసేస్తే ఎంత వస్తుందో పీలో స్టోర్ చేస్తుంది. అంటే A - B వేయాలి. యాక్చువల్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ తీసేస్తే అది పీలో స్టోర్ అయ్యేది. అంటే సెకండ్ టీవీ యాక్చువల్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ చేసి పీ. ఒకవేళ P ఈస్ లెస్ దెన్ Q ఉన్నానుకో, ఫస్ట్ ఏది తక్కువ రేట్ ఉంటే అది కొనాలి వాడు. ఒకవేళ P అనేది గ్రేటర్ దెన్ ఎక్కువ, ఫస్ట్ టీవీ కాస్ట్ ఎక్కువ ఉన్నానుకో సెకండ్ టీవీ కన్నా, సో సెకండ్ టీవీ తక్కువ రేట్ కాబట్టి అది కొనాలి. గట్లా చేయాలి. debug the code. యాక్చువల్ టు అవుట్పుట్ 10 రావాలంట. ఏమొస్తుంది మనకి? 0 వస్తుంది. క్వశ్చన్ ఏంటిది? ఇఫ్ యువర్ గిఫ్ట్ చాక్లెట్ సి టు బోస్ట్ వాల్స్ ఆన్ హిస్ బర్త్డే, హౌఎవర్ హీ హ్యాస్ ఓన్లీ X చాక్లెట్స్ విత్ హిమ్. అదే X చాక్లెట్స్ ఉన్నాయి. ద కాస్ట్ ఆఫ్ 1 చాక్లెట్ ఈస్ ₹Y. సరే, ఫైండ్ ద మినిమం మనీ ఇన్ రూపీస్ చెఫ్ నీడ్స్ టు స్పెండ్ సో దట్ గిఫ్ట్ సీ చాక్లెట్స్ టు బోస్. అబ్బో వావ్, చూసినా? అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ శాంపుల్ ఇన్పుట్స్ చూడాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్వశ్చన్లో ఈ అవుట్పుట్ చూడండి, శాంపుల్ ఇన్పుట్ ఇది చూడండి, శాంపుల్ 2. చెఫ్ దగ్గర టోటల్ 10 చాక్లెట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దెమ్ ఆ దగ్గర 10 చెఫ్ హ్యాస్ టు గిఫ్ట్ వాడు మొత్తం 10 చాక్లెట్స్ వాడు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. అలా వాడి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? ఒక చాక్లెట్ ఉంది. సో 10 - 1 తీసేసి 9 చాక్లెట్స్. సో 9 ఇంటూ 1 చేయాలి. 1 చేసినప్పుడు వాడు ఇంకా అన్ని కొనవచ్చు. సిమిలర్ ఇక్కడ కూడా అంటే వాడి దగ్గర 7 చాక్లెట్స్ ఉన్నాయి. 7 చాక్లెట్స్ గిఫ్ట్ 7 చాక్లెట్స్ గిఫ్ట్ ఇవ్వదాం అనుకుంటున్నాం. అలా వాడి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 5 చాక్లెట్స్ ఉన్నాయి.
సో 7 - 5 అందుకే C - X చేస్తాం. ఇప్పుడు 2 చాక్లెట్స్ ఉన్నాయి, 2 చాక్లెట్స్ ఇంకా కావాలి. 2 చాక్లెట్స్ కావాలి. ఒక చాక్లెట్ కాస్ట్ ₹5. 2 × 5 మొత్తం మోర్ ₹10 కావాలి వాడికి. అట్లా మనకు వచ్చింది అనమాట. దీపక్ ఈచ్ బ్యాగ్ హ్యాస్ 2 టైర్స్. ఈచ్ కార్ has 4 tires. Find the total number of tires on a road. బైక్కి 2 టైర్స్ ఉంటాయంట. కార్కి ఏమంటాడు, ద ఫస్ట్ ఇన్పుట్ అండ్ ఓన్లీ ఒక బైక్కి 2 టైర్స్ ఉంటాయంట, ఒక కార్కి 4 టైర్స్ ఉంటాయంట. ఫైనల్ టోటల్. ఒక బైక్కి 2 టైర్స్ అంటే ఇంటూ 2 ప్లస్ ఇంటూ 4 ఎంత అవుతుంది? 2 + 4 6 వస్తుంది. వచ్చింది అవుట్పుట్. అంతే.